ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో సుబ్రహ్మణ్య స్వామి హోమం. శ్రీ కపిలేశ్వర ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుమల గిరులలో కళకళలాడుతున్న జలాశయాలు. పవిత్ర పాప వినాశనంలో గంగ పూజలు నిర్వహించిన టీటీడీ చైర్మన్. తిరుపతి ధ్యానారామంలో శ్రీ బృహదీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం. హరహర మహాదేవ స్మరణలతో పరవశులైన భక్తులు. ఊంజల్ సేవలో నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కటాక్షం. నగరి కరియ మాణిక్య స్వామి ఆలయంలో వేడుకగా ఊంజల్ సేవ. కడపలో వేడుకగా సీతారాముల పుష్పయాగ మహోత్సవం. విరులలో ఆదర్శ దంపతుల దర్శనం చేసుకుని తరించిన భక్తులు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం, మహాపూర్ణాహుతి క్రతువులను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం తిరుపతిలోని కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3 రోజుల నుండి నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి హోమం ముగిసింది. ఈ సందర్భంగా అర్చకులు పూజ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తరువాత కలశ ఉద్వాసన చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కలశాభిషేకం చేశారు. ఆపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపి నివేదన హారతులు అందజేశారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తిరుమలలోని పవిత్ర పాప వినాశనంలో ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గంగ పూజలు నిర్వహించారు. వరుసగా కురిసిన వర్షాలతో తిరుమల గిరులలోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. డ్యాంలు నిండుకుండలా కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాప వినాశనం వద్ద ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గంగ పూజలు జరిపారు. ఆపై పసుపు, కుంకుమ పుష్పాలను నీటిలో వదిలి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
శుభ పరిణామం. ఎందుకంటే మన టీటీడీ ఆధ్వర్యంలో ఏదైతే 4 డ్యాములు ఉన్నాయో అవన్నీ 2 డ్యాములు ఫుల్ అయిపోయి ఒక్కొక్క గేటు తెరవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 డ్యాముల్లో 95% కూడా మొత్తం నిండు కుండల్లాగా తయారైనాయి. ఇవి మనకు తిరుమలకి కావాల్సినటువంటి నీరు ఏదైతే ఉందో రోజుకి 50 లక్షల గ్యాలన్లు కావాలి. 50 లక్షల గ్యాలన్లో 25 లక్షల గ్యాలన్లు మనకి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తే మిగిలిన 25 లక్షల డ్యాములు ఈ వాటర్ ఈ 4 డ్యాముల నుంచి వస్తుంది. కాబట్టి రాబోయే 9 నుంచి 10 నెలల వరకు పుష్కలంగా నీరు లభించే అవకాశం ఉంది. కాబట్టి మీకు చూసే ఉంటారు, మీరు గత 11 నెలల్లో టీటీడీకి అత్యధికంగా టీటీడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి మనకు 918 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో అది డొనేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే నిండుకుండలాగా ప్రాజెక్టులన్నీ కూడా నిండుకున్నాయి. ఇవన్నీ కూడా మనకి రాబోయే కాలానికి శుభపరిమాణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు వాళ్ళు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటర్ని వడబోసి చేస్తున్నారు. ఈ ఇంజనీర్లందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణలతో తిరుపతిలోని ధ్యానారామం ప్రతిధ్వనించింది. టీటీడీ ఆధ్వర్యంలో అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి ఆదివారం అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకచమక పారాయణం, మంగళధ్వనులు, శంఖానాదం, భక్తుల శివనామ స్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ టాక్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రవి అగర్వాల్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న రవి అగర్వాల్ కు అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీర్థప్రసాదాలను అందజేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అధికారులు నాదెండ్ల మనోహర్ కు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఊంజల్ సేవ విశేషంగా జరిగింది. అతడే రక్షకుడందరికీ, అతడే రక్షకుడందరికతడే, పతియుండగ భయపడ చోటేది అతడే. ఇక చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కరియ మాణిక్య స్వామి ఆలయంలో ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊంజల్ మండపంలో కొలువు తెచ్చారు. కళాకారుల భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కరియ మాణిక్య స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఊంజల్ సేవలో దివ్యంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నక్షత్ర, కుంభ, కర్పూర మహామంగళహారతులు సమర్పించారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా. పుష్పాభిషేకంలో ఆదర్శ దంపతులైన సీతారాముల కమనీయ దర్శనం భక్తులను పరవశులం చేసింది. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి భావన ఋషి ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా భద్రావతి భావన ఋషి ఆలయంలో సీతారాములకు పుష్పయాగం చేశారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీ సీతారాములను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై గులాబీ, చామంతి, సంపెంగ, చిన్న రోజాలు తదితర పుష్పాలు, తులసి, మరువం తదితర పత్రాలతో పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు, కర్పూరహారతులు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా భక్త బృందాలు విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామ పారాయణం చేస్తూ తన్మయులయ్యారు. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు వల్లి దేవసేన సమేతంగా శోభిల్లారు. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అర్చకులు ఆలయ మండపంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. తరువాత గర్భాలయంలో కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేల జలాలు, విభూది, పసుపు, కుంకుమ, మంచి గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, ఏకాదశ హారతులు సమర్పించారు. ఆపై ఛత్ర, చామర, వింజామర సేవలను నిర్వహించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకార సేవను నయన మనోహరంగా నిర్వహించారు. కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు ఉపచారాలను పూర్తి చేసిన తరువాత ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించారు. నెల్లూరు నగర పరిధిలోని కనపర్తిపాడులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో నాగుల చవితి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామివారి నిలువెత్తు బృహత్మూర్తి దర్శనం చేసుకుని భక్తులు నాగులకట్ట వద్ద పూజలు జరుపుకున్నారు. నాగశిలలకు అభిషేకాలు చేసి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. నివేదనలు సమర్పించి మొక్కుకున్నారు. ఖమ్మం నగరంలోని పలు ఆలయాలలో నాగుల చవితిని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలలో అలాగే పలు ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తుల సందడి కనిపించింది. మహిళలు తమ సంతానాన్ని ఆరోగ్యంగా చూడాలని కోరుతూ వల్మికాల వద్ద ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. నాగేంద్రుడికి నైవేద్యాలను సమర్పించి ఉపవాస దీక్ష విరమించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం పల్లిపాలెంలో కొలువైన శ్రీహరి సాకేత వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవిందనామస్మరణలతో మారుమ్రోగింది. కార్తీక మాసం శనివారాన స్వామివారి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. శ్రీనివాసునికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొన్నారు. విశేష అలంకారంలో గర్భాలయంలో దివ్యంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని తిరుమంజనం గోపురం వద్ద అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం నాగదేవతల విగ్రహాలకు పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. తరువాత నాగశిలలకు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి నివేదన, హారతులు అందజేశారు. కృష్ణా జిల్లాలో ప్రఖ్యాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంగా భాసిల్లుతున్న మోపిదేవి క్షేత్రం భక్తుల హరోంహర స్మరణలతో మారుమ్రోగింది. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నిర్వహించిన నాగుల చవితి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వర్ణశోభిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరణలు చేశారు. అర్చకులు ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనాది పూజలను నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు నాగుల చవితి పర్వదినాన స్వామివారిని సేవించి తరించారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేసి తర్వాత పంచామృతాలతో చక్కగా అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి కవచధారణ జరిపి అష్టోత్తర శతనామావళి నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు అందజేశారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో ఆండాల అమ్మవారికి విశేష పూజలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో వెంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆండాళ్ తల్లికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. అంజనేసుతుడు అభిషేక ద్రవ్యాల్లో విశేషంగా అభయ ప్రదానం చేశారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు. చూడ చక్కగా అలంకరించి రామబంటు శ్రీ ఆంజనేయునికి నివేదనలు, హారతులు సమర్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు పవనసుతునికి ప్రణమిల్లారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి సుందర అలంకరణలతో పూజలు చేశారు. ఉపాలయంలో ఉన్న వినాయక స్వామివారికి ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ముఖమండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నివేదన, నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెట్టు పుట్టలతో పాటు వివిధ జీవాలను పూజించడం హైందవ సంప్రదాయంలో భాగమని చాటి చెప్పేదే నాగుల చవితి. నాగుల చవితి నాడు నాగదేవతను పూజిస్తే తమ సంతానం సంతోషం, ఆరోగ్యంతో వెలసిల్లుతుందని నమ్మకం. ఈ క్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిధ ఆలయాల్లో నిర్వహించిన నాగుల చవితి వేడుకల విశేషాలు మీకోసం. నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి జంట నాగులకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మ దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి జంట నాగులకు క్షీరాభిషేకం చేశారు. తరువాత పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. పలువురు మహిళలు నల్గొండలోని పలు ప్రాంతాలలో ఉన్న పుట్టల వద్ద పూజలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్లో ఉన్న పురాతన శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో నాగేంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ పోచమ్మ తల్లికి చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పోచమ్మను దర్శించుకుని ఆలయ ప్రాంగణంలోని వల్మికాల వద్ద పూజలు జరుపుకుని నాగదేవతకు నివేదనలు సమర్పించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఏ సురవరం ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ గాయత్రి దివ్యశక్తి మందిరంలో నాగుల చవితిని వేడుకగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గాయత్రీదేవికి నిత్య ఉపచారాదులను నిర్వహించిన అర్చకులు హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని పుట్టల వద్ద పసుపు, కుంకుమ, పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకుని మొక్కుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని స్థానిక ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో కొలువైన శ్రీ నాగదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కల్పవల్లిగా అనుగ్రహిస్తున్న శ్రీ నాగదుర్గమ్మకు నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పుట్టల వద్ద పూజలు నిర్వహించారు. నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీకృష్ణ ధర్మరాజ స్వామివారి దేవాలయంలో నాగుల చవితిని ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగుల కట్ట వద్ద నాగశిరలకు క్షీరాభిషేకం జరిపారు. తరువాత పసుపు, కుంకుమలతో నాగశిరలకు పూజలు చేశారు. పచ్చిదారాన్ని నాగుల కట్టకు 9 వరసలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని పలు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. విశేషమైన నాగుల చవితి పర్వదినాన భక్తులు, ముఖ్యంగా మహిళలు ఆలయాలకు తరలివచ్చి మూలమూర్తుల దర్శనం చేసుకున్నారు. తరువాత ఆలయ ఆవరణలోని వల్మికాల వద్ద నాగదేవతలకు పవిత్ర జలాలు, క్షీరంతో అభిషేకం జరుపుకొని పసుపు, కుంకుమలతో అలంకరించారు. ఆపై పచ్చి దారాలను ప్రదక్షిణగా చుట్టి నివేదనలు సమర్పించారు.
ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో నాగుల చవితి పర్వదిన వేడుకలు కనుల పండుగ జరిగాయి. అర్చకులు తొలుత ఆలయంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై వినాయక స్వామివారికి అర్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో నాగశిలలకు పూజలు జరుపుకున్నారు. అదేవిధంగా ఖమ్మంలోని పురాతన స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని గుట్టపై ఉన్న వల్మికానికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని నాగేంద్ర స్వామివారికి, గుంటు మల్లేశ్వర ఆలయంలో వల్మికానికి భక్తులు ప్రత్యేక పూజలతో నివేదనలు అందజేసి నాగదేవత సేవలు తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నెలవైన శ్రీ నాగేంద్ర స్వామివారి దేవాలయం భక్తులతో కళకళలాడింది. నాగుల చవితి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. నాగేంద్ర స్వామివారికి క్షీరాభిషేకం జరుపుకున్నారు. అనంతరం పుట్టకు పచ్చిదారాన్ని 3 వరుసలు చుట్టి చలివిడి ముద్ద, చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించారు. అలాగే ఒంగోలులోని పలు ప్రాంతాలలో పుట్టల వద్ద భక్తులు పూజలు జరుపుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ జై గణేశ స్వామి ఆలయంలో నాగుల చవితిని వేడుకగా జరుపుకున్నారు. ముందుగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. తరువాత అర్చకులు నాగశిలలకు భక్తులచే క్షీరాభిషేకాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. యాదాద్రి భువనగిరి పట్టణంలో కొలువైన స్వయంభూశ్రీ పచ్చలకట్టు సోమేశ్వర ఆలయంలో నాగుల చవితిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు ముందుగా శ్రీ సోమేశ్వరునికి పలు రకాల ద్రవ్యాలతో స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని వల్మికానికి ప్రత్యేక పూజలు జరుపుకుని నివేదనలు సమర్పించి తమ సంతానాన్ని చల్లగా కాపాడమంటూ నాగేంద్రుని వేడుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల సమాచారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 82,010 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,634 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,58,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.